హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లేజీ అడ్వెంచర్స్. ఏం చేస్తున్నామని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలి. అండ్ మా ఇంట్లో చకినాలు చేసుకోవడానికి సందర్భం అవసరం లేదు. మా మమ్మీకి చేయాలనిపిస్తే చాలా అంతే చేసేస్తుంది. అండ్ మా మమ్మీకి వాళ్ళ మమ్మీ తోడైందంటే ఇక వేరే లెవెల్, చెప్పాల్సిన అవసరం లేదు. తన ఏజ్ ఎంతో గెస్ చేయండి మీరు. ఐల్ గివ్ యూ 2 seconds. సో మా మమ్మీ వాళ్ళ మమ్మీ షీఈస్ ఆల్మోస్ట్ 70 years ఆఫ్ ఏజ్. కానీ తను ఇప్పుడు కూడా అంత యాక్టివ్గా ఒక పని చేయడానికి ఎంత శ్రద్ధ చూపిస్తుందో తెలియాలంటే మీరు మా ఇంటికి వస్తే మాత్రమే తెలుస్తుంది. అప్పుడప్పుడు నేను తనని చూసి నేనే మెస్మరైజ్ అయిపోతుంటాను. తనకి అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తా అని చెప్పేసి. చూడండి, తను ఒక చకిన చేసే ప్రాసెస్లో ఎంత ఎఫర్ట్ పడుతుందో. మనం మన ఏజ్లో ఏదైనా ఒక చిన్న టాస్క్ చేయాలంటే ఎంత చికాకు తెచ్చుకుంటామో మనకే తెలుసు. కానీ తను మాత్రం చాలా శ్రద్ధగా తను చేసే పనిలో నిమగ్నం అయిపోయి అది వచ్చేంత వరకు ప్రయత్నిస్తుంది. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి జనరల్గా కాళ్ళు చేతులు కూడా పనిచేయవు. కానీ తను షీఈస్ పుట్టింగ్ ఆల్ ద ఎఫర్ట్ టు మేక్ దట్ వన్ పీస్ ఆఫ్ చకినా. చూసారా, ఒక చకినాను చేయాలంటే అండ్ అది మన నోటి దాకా రావాలంటే అంత ఈజీ థింగ్ కాదు. చాలా ఎఫర్ట్ పెడితే కానీ we won't be able to enjoy that. And see, that's how chakina is made. I would definitely appreciate the effort she has put in making all these things. మా మమ్మీకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. జనరల్గా మనం అవమాన పడతాం మన మమ్మీలకి ఇప్పటివరకు చేసిన పనులకి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి. బట్ ఈ వీడియో ద్వారా నేను మా మమ్మీకి అండ్ వాళ్ళ మమ్మీకి థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళకు తెలిసిన పనులు వాళ్ళు ఇంత చక్కగా చేస్తుంటారు కదా. అండ్ మనకు తెలిసిన పనులు, అదే చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, జాబ్ చేయడం, మనం ఎందుకు అంత శ్రద్ధతోని అంత చక్కగా ఆ పనులు చేయలేం? ఎందుకంటే ఈ జనరేషన్ అలాంటిది. చాలా డివియేషన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా, సినిమా, ఎంటర్టైన్మెంట్ అని చాలా రకాలుగా మనం డివైడ్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే మనం ఫోకస్ చేయగలుగుతామో అప్పుడే సక్సెస్ మనకు చేరువవుద్ది.